ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. పరలోకంలో అత్యున్నతమైన ఒక స్థలం ఉంది. అక్కడ దేవుని సింహాసనం శాశ్వతంగా ఉంటుంది. దేవుని రాజ్యంలో కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ ఉన్నతమైన స్థలంలో పరిశుద్ధాత్మ పొందిన సేవకుల ఆత్మలు నివసిస్తాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం వారిలో ఉంటుంది. ఈ లోకంలోనికి యేసు ఇచ్చే అతీతమైన కృపా బహుమతులను వారు కలిగి ఉంటారు. ఈ ఆత్మలు క్రీస్తుతో కలిసి దేవుని రాజ్యంలో పరిపాలిస్తుంటారు. ఎందుకంటే వారు లోకంలో ఉన్నప్పుడు వారిలోని దేవుని రాజ్యం కలిగి ఉన్నారు. పరలోకంలో అత్యున్నతమైన స్థలం. మధ్యస్థలంలో యేసును ప్రేమించి నమ్మిన వారి ఆత్మలు నివసిస్తాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు వారిలో ఉండాల్సిన పరిశుద్ధాత్మను వారు కలిగి లేరు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ఆత్మలు దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నారు, కానీ ఆయనతో సహవాసం ఇంకా ఆయన గురించిన జ్ఞానం లేనివారు. చావుకు ముందు రక్షణ పొందిన ఆత్మలు ఈ ఉన్నత స్థలానికి రాలేరు. పరలోకంలో అతి తక్కువ స్థలం. ఈ స్థలంలో నివసించే ఆత్మలు దేవుని కుమారుడైన యేసును ఎంతో ప్రేమించి నమ్ముతారు, కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు వారి హృదయాలు సరిగా లేవు. వారి హృదయాలలో ఏ చెడు లేదు, కానీ వారు బలహీనమైన విశ్వాసులు. వీరు ఉన్నతమైన స్థలానికి చేరలేరు. కొన్ని దూతలు వారితో ఉన్నారు. ఈ చీకటి స్థలంలో యేసును ఎంతో ప్రేమించి నమ్మిన వారు ఉంటారు. ఈ స్థలంలో వీరు కొద్ది రోజులే ఉంటారు, కానీ వీరు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మను మరియు దాని వరాలను తృణీకరించిన వారు. దేవుని భయంకరమైన తీర్పు దినం వరకు ఈ చీకటి స్థలంలో ఉంటారు. కొద్ది కాలం ఉండే స్థలం. తాత్కాలికమైన స్థలం. యేసును రక్షకునిగా తృణీకరించి తప్పిపోయిన ఆత్మలు ఈ స్థలంలో కొంతకాలం ఉంటాయి. దేవుని తీర్పు దినం వరకు ఇక్కడ ఉంటాయి. ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి విశ్వాసికి, క్రైస్తవునికి యేసు ఈలాగు సెలవిస్తున్నారు. నన్ను రక్షకునిగా నమ్మిన అనేక విశ్వాసులు మొదట 2 స్థలాలలోకి ప్రవేశిస్తున్నారు, కానీ నా తండ్రి సహవాసం ఉండే ఉన్నతమైన స్థలంలోకి అందరూ ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా తండ్రి మరియు నేను మీతో సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాము. మీతో నిరంతరం ప్రేమ, సంతోషంతో కూడిన సహవాసాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాము. మీరు చనిపోయిన తర్వాత ఈ అత్యున్నతమైన స్థలంలోకి చేరాలంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. ఆయన ఆజ్ఞలకు లోబడండి. దేవుని యందు మీ హృదయాలను పవిత్రపరచుకోండి. అప్పుడు మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. అప్పుడు యేసు నామమున మీరు దేవుని పరిశుద్ధాత్మను, ఆయన వరాలను పొందుకుంటారు. దేవుని సింహాసనం నిరంతరం ఉండే పరలోకంలోని ఉన్నతమైన స్థలం. తనతో మరియు తన కుమారునితో పాటు ప్రతి ఒక్కరూ ఈ స్థలానికి చేరాలని ప్రభువు కోరుతున్నారు. మీరు ఆయన స్వారూప్యంలో ఉన్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రాజ్యంలో మీతో దగ్గరగా సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నారు. పరలోకంలోని అత్యున్నతమైన స్థలం. యేసు రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆకాశము భూమి గతించినను నా మాట ఎన్నడూ తప్పిపోదు. నా నిత్య రాజ్యంలో మీరు నివసిస్తున్నారు. దేవుని రాజ్యం నిత్యమైన రాజ్యం.